ఎటువంటి జ్ఞానం నీకు రావాలంటే సర్వం ఖలు ఇదం బ్రహ్మ తత్ జలాన్ ఇతి. అయ్యా, ఈ ప్రపంచమంతా ప్రత్యక్షంగా నీకు కనపడే ఇదే, కానీ దీని వెనకాతల ఉండి నడిపించేవాడు ఒకడున్నాడు. ఆయనే పరతత్వం, పరమాత్మ అంటారు. ఆయన యొక్క కనుసన్నలలో సంకల్పం వల్లనే జరుగుతుంది. మరియు సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఆయన కానిదంటూ ఏది లేదండి. ఈ శరీరం ఆయనదే, ఈ పుస్తకము ఆయనదే, ఈ పృథివీభూతమైనటువంటి టేబుల్ ఆయనదే. మనకు కనిపించకున్నా మన ప్రాణాలు నిలబెట్టేటువంటి గాలి ఆయన యొక్క నియంత్రణలోనే ఉంటుంది. కాబట్టి తత్వం అసి అనేటువంటి చాందగ్యోపనిషత్తు, ఇవన్నీ చాందగ్యోపనిషత్తు చెప్పిందండి మనకు. అంటే తత్ అది అంటే ఆ పరమాత్మ, త్వం నేను, అసి ఒకటే, నేను అతనికి చెందినవాడను. ఈ ప్రపంచమంతా అతనికి చెందింది. సర్వం ఖలు ఇదం బ్రహ్మ అన్నప్పుడు జగత్ సర్వం శరీరంతే, ఈ శరీరాన్నంతటిని ఈ జగత్తునంతని శరీరంగా కలిగినటువంటి పరమాత్మ. నాలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే, నా కొడుకులో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే, నా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిట్లలో అందరిలో పరమాత్మ ఒకటేనండి. అందరం ఆయనకు చెందిన వారమే అయినప్పుడు పక్కన వాళ్ళని మనము ఇబ్బంది పెడుతున్నామంటే పరమాత్మను దూషిస్తున్నట్టే కదా.